మత్తయి సువార్త 25వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకోబోతున్నాం. యేసు ప్రభువారు మరి ఆయన చెప్పిన ఉపమానాల్లో 9 ఉపమానాలని ఇప్పుడు మనం చూసాము. ఇది 10వ ఉపమానాన్ని మనము చూడబోతూ ఉన్నాము. 14వ వచనం నుంచి 30వ వచనం వరకు ఆయన ఉపమాన రీతిగా మాట్లాడము మనం చూస్తూ ఉన్నాము. జనరల్గా చాలాసార్లు ఉపమానాలు గుర్తుపెట్టుకొని మరి ఉపమానం ఎందుకు చెప్పారో అసలైన పాయింట్ మరి మర్చిపోతారు. సో అలా కాకుండా అసలైన పాయింట్ ఏంటి, ఉపమానంలో ఒకే ప్రాముఖ్యమైన విషయం ఉంటుంది. ఆ ప్రాముఖ్యమైన విషయం ఏంటో మనం తెలుసుకుందాం. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు ఉపమానాన్ని మీరు విన్నారు. కన్యక అంటే సంఘము, బుద్ధి లేని కన్యక అంటే మరి వారు దేవుని రాజ్యంలో ఉన్నాము అని అనుకున్నారు, కానీ మరి వారు పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ ఉపమానంలో. ఈ ఉపమానం కూడా దాదాపు అలాంటి ఉపమానాన్ని ఇక్కడ మనము చూడబోతూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా దయచేసి మీ బైబిల్ని చూడండి. 14వ వచనం నుంచి 25వ అధ్యాయము 14వ వచనం నుంచి ఈ ఉపమానాన్ని మనము చూడబోతూ ఉన్నాం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండెను. ఒక ధనవంతుడు తన పనివారిని, ఇక్కడైతే ముగ్గురిని పిలిచి కొంత ఆస్తిని వారికి ఇచ్చి దాన్ని ఏం చేయమని చెప్తారు అంటే దాన్ని అభివృద్ధి చేయమని చెప్పినట్టుగా మనం చూస్తాం. 15వ వచనం నుంచి చూద్దాం. అతడు ఒకని యందు 5 తలాంతులను, ఒకనికి 2, ఇంకొకనికి 1 ఎవని సామర్థ్యము చెప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ తలాంతు అంటే ఒక సంవత్సరపు జీతం. ఇప్పుడు నెలకి ఒక 25,000 అనుకున్నాం ఒక వ్యక్తికి జీతం. ఈ 25,000 రూపాయల జీతము సంవత్సరానికి మరి 2.5 లక్షల రూపాయలు విలువ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ తలాంతు అనగానే కరెన్సీ, అనగా యూదులు వాడుకునే కరెన్సీ నోట్లు వంటివి. ఆ కరెన్సీ నోట్లు ఎటువంటి అంటే ఒక సంవత్సరానికి ఒక జీతం ఒక తలాంత్ అంటే ఏమండి, ఒకనికేమో 5 తలాంతులు అంటే 5 సంవత్సరాల జీతము. దాదాపు మనం డబ్బుల్లో లెక్క పెట్టుకుంటే కొంచెం సులభంగా ఉంటుంది కనుక నేను డబ్బుల్లో చెప్తున్నాను. ఒక వ్యక్తికేమో ఆయన 5 తలాంతులు అంటే 12.5 లక్షల రూపాయలు ఇచ్చాడు యజమాని, ఏమండి. తరువాత రెండో వ్యక్తికి ఎంత ఇచ్చాడు అంటే రెండో వ్యక్తికి 5 లక్షలు ఇచ్చినట్టుగా చూస్తాం. మూడో వ్యక్తికి 2.5 లక్షల రూపాయలు ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ముగ్గురికి ఇచ్చి ఆయన ఏం చేశాడంటే దూరదేశము ఆయన వెళ్ళిపోయాడు. సో ఈజీగా అర్థం చేసుకుందాం. ఒక యజమాని, ఒక ధనవంతుడు ఏం చేశాడు అంటే ముగ్గురు పనివారిని పిలిచాడు. ముగ్గురు పనివారిని పిలిచి ఒక ఆయనకేమో 12.5 లక్షలు ఇచ్చాడు, ఇంకొక ఆయనకేమో 5 లక్షలు ఇచ్చాడు, ఇంకో ఆయనకి ఎంత ఇచ్చాడు 2.5 లక్షలు ఇచ్చాడు. ఈ డబ్బులు ఇచ్చి ఎందుకు ఇచ్చాడు అంటే ఈ డబ్బుని అభివృద్ధి చేయమని ఇచ్చాడు, లేకపోతే ఆ డబ్బుని డబల్ చేయమని ఇచ్చాడు. యేసు ప్రభు వారి ఉపమానంలో మనం ఏం చూస్తామంటే ఆయన మనకిచ్చిన తలాంతిని అలాగే అట్టి పెట్టుకొని ఉండమని చెప్పట్లా. ఆయన తలాంతును ఎందుకు ఇచ్చాడు అంటే ఆ తలాంతును అభివృద్ధి చేయమని దేవుడు మనకి చెబుతున్నాడు. గమనించారా? యేసు ప్రభు వారు మట్లాదివారం తర్వాత రోజున మంగళవారం రోజున ఆయన ఒలీవ కొండ మీదకి వెళ్ళిన తర్వాత యెరూషలేము పట్టణం వైపు చూస్తుండగా అక్కడ ఒక పచ్చని ఫిగ్ ట్రీస్ కనబడతా ఉంటాయి. అయితే ఆకులు మాత్రము చాలా పచ్చగా ఉంటాయి, కానీ వాటికి అసలు ఏ ఫలాలు లేవు, ఏ ఫ్రూట్స్ లేవు. లేకపోయేసరికి యేసుప్రభు వారు చూసి అంటారు, ఇశ్రాయేలుని దాన్ని సూచిస్తూ, ఇదిగో ఈ చెట్టుని తీసేయండి అని అన్నాడు. చెట్టుని తీసేయండి అనేసరికి శిష్యులు అంటారు, యేసుప్రభు ఇంతకాలం ఇచ్చావు కదా, ఇంకొక సంవత్సరం ఇవ్వి అని చెప్పి బతిమాలతారు. అది అయిపోయిన తర్వాత అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం జరుగుద్దంటే యేసుప్రభు మనం నేర్పిస్తున్న ప్రాముఖ్యమైన పాఠం అంటే ఏంటంటే ఫలించని చెట్టునేమో తీసేయమన్నాడు,
ఫలించిన తీగనేమో అగ్నిలో వేసేయమన్నాడు. అర్థమవుతుందండి? ఇక్కడ యేసుప్రభు మనకు ఏం నేర్పుతారంటే ప్రతి విశ్వాసి కూడా ఫలించాలి. ప్రతి విశ్వాసి ఏం చేయాలి? అతను తూచా తప్పకుండా ఖచ్చితంగా ప్రతి విశ్వాసి తన విశ్వాస జీవితంలో ఫలించాలి. అది సజీవంగా ఉన్నాడు అనే ఒక నిదర్శనానికి గుర్తు అనమాట. ఓకేనండి? యేసుప్రభు ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోమని ఆయన ఆశించట్లేదు, అలా ఆయన ఊహించట్లేదు కూడా. ఖచ్చితంగా ఫలించిన వాటిని ఏం చేశాడు? తీసుకెళ్ళి అగ్నిలో వేసేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం ఏ సందర్భంలో ఉన్నాము అంటే పరలోక రాజ్యం గురించి యేసుప్రభు చెబుతూ, డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఏమో యజమాని, ఆ ధనవంతుడు ఏం చేశాడంటే ముగ్గురు పనివారిని పిలిచాడు. ముగ్గురు పనివారు ఎవరంటే క్రైస్తవులు, విశ్వాసులు, మనమే. ఆయన మన ముగ్గురు పిలిచి ఏం చేశాడంటే మనలో ఒకరికేమో 5 తలాంతులు ఇచ్చాడు, మనలో ఒకరికేమో 2 తలాంతులు ఇచ్చాడు, మనలో ఒకరికి 1 తలాంతి ఇచ్చాడు. ఓకేనండి? తలాంతి ఎందుకు ఇచ్చాడు? అభివృద్ధి పరచమని ఆయన ఇచ్చాడు. 16వ వచనంలో 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి అంట వాటితో వ్యాపారం చేశాడంట. ఏం చేశాడండి? వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించాడంట. 5 తలాంతులు ఏం చేశాడు అంటే 12.5 లక్షల రూపాయలు ఏం చేశాడంటే వ్యాపారం చేసి 25 లక్షలు చేశాడు, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనండి? 5 తలాంతులు ఎన్ని చేశాడు చూడండి. ఇందాక మీకు చెప్పాను, యేసు ప్రభు వారు దూరంగా ఆ చెట్టును చూసి ఏమన్నాడు అంటే ఫలాలు లేవు, చెట్టుకి ఏమి లేవు, ఫలాలు లేపేస్తే చెట్టుని తీసేయమన్నాడు. చెట్టుని తీసేయమన్నాడు. మీకు విషయం చెప్తాను, బాగా గమనించండి. ఇశ్రాయేలీలు ఆ ఫలాన్ని ఫలించకపోవటం వలన యేసుప్రభు వారు చనిపోయిన తిరిగి లేచిన 40 సంవత్సరాలకి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు దేవుడు. టైటస్ అనే చక్రవర్తి ఏం చేశాడంటే హేరోదు రాజు కట్టిన గొప్ప దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం అయిపోయింది. సో యేసుప్రభు మన దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నారు అంటే బైబిల్ మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఖచ్చితంగా మనము ఫలించాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉండకూడదు. ఖచ్చితంగా మన విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉండాలి, ఫలిస్తూ ఉండాలి, ముందు కొనసాగుతూ ఉండాలి. ప్రతి సంవత్సరము దేవుని కొరకు మనం ఏం చేసాం, మన కుటుంబంలో దేవుడు ఏం చేశాడు, రెండూ జరగాలి. మనం దేవుని కొరకు ఏం చేసాం, మన కుటుంబంలో దేవుడు ఏం చేశాడు, ఈ రెండూ కూడా జరుగుతూ ఉండాలి. ఇది దేనికి నిదర్శనము, దేనికి సూచన అంటే ఫలించే విశ్వాసకి ఇది సూచన. అంతే తప్ప మనం ఫలించకుండా సంవత్సరాలు గడవకూడదు. విలియం కేరీ గారు ఏమన్నారంటే దేవుని కొరకు గొప్ప పనులు తలపెట్టండి, అలానే దేవుని దగ్గర నుంచి గొప్ప పనులు ఆశించండి. మీరు తలపెట్టకుండా ఉండకూడదు, ఆశించకుండా ఉండకూడదు. మీకు అనవసరం ఆ పని ఎలా జరుగుద్దో, మీకు అనవసరం దేవుడు ఎలా చేస్తాడో. ఇశ్రాయేలీయులు ఏమన్నా ఊహించారా దేవుడు వారి కొరకు ఎర్ర సముద్రాన్ని ఓపెన్ చేస్తాడని? మీరు బేరీజ్ వేసుకోకండి, మీరు ఊహించుకోకండి దేవుడు ఎలా చేస్తాడో ఏంటి పరిస్థితి, మీరు ఊహించుకోవద్దు. చాలామంది ఏం చేస్తారంటే ఇంకా అవదలేండి. నీకు తెలుసా బైబిల్ చెప్తుంది దేవుడు మూసిన ద్వారాలు మనుషులు ఎవరు తెరవలేరు, ఆయన తెరిచిన ద్వారాలు మనుషులు ఎవరు మూయలేరు. ఇక్కడ యేసుప్రభు మన దగ్గర ఆశిస్తుందంటే విశ్వాసిగా మీరు ఫలించాలి. ఫలించవలసిన వారు ఉన్నారు. ఫలించకుండా ఎక్కడ వేసిన గొంగలి విశ్వాసంలో ఎదగకుండా దేవుడు ఆయన మనం స్తుతించాలంటే మన జీవితంలో ఆయన ఏ కార్యాలు చేయకుండా ఈ రెండూ కూడా ఉండకూడదు. ఖచ్చితంగా ఈ రెండు విషయంలో మనం ముందుకి కొనసాగాలి అని బైబిల్ మనకు నేర్పిస్తూ ఉంది. అందుకనే ఈ వ్యక్తి ఏం చేశాడంటే 5 తలాంతుల్ని ఎన్ని తలాంతులు చేశాడండి, ఎన్ని చేశాడండి? 5ని 10 చేశాడు. చూడండి ఏం చేశాడో 16వ వచనంలో 17వ వచనం, అలాగుననే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించెను. 2 తీసుకున్నవాడు ఏం చేశాడండి? 2ని 4 చేశాడు. చూడండి తర్వాత ఏమైందో 18లో, అయితే 1 తలాంతు తీసుకున్నవాడు ఎన్ని చేయాలి అమ్మా? ఏం చేయాలి? 1 తలాంతు తీసుకున్నవాడు 2 చేయాలి. కానీ 1 తలాంతు తీసుకున్నవాడు ఏం చేయాడంటే భూమి తవ్వి తన యాజమానుని సొమ్ము దాచాడంట. ఏం చేశాడు తలాంతుని? ఇది పాఠం ఏంటంటే అమ్మా, పాఠం ఏంటంటే సంఘంలో దేవుడు ప్రతి ఒక్క విశ్వాసికి 1 తలాంతుని ఇస్తాడు, గిఫ్ట్ని ఇస్తాడు. ఆయన రాజ్యంలో నిన్ను వాడుకోవడానికి దేవుడు ఒక పనిని అప్పచెప్పినప్పుడు నీకు గిఫ్ట్ కూడా ఇస్తాడు. దేవుడు ఒక పనిని అప్పచెప్పినప్పుడు దానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా ఆయనే ఇస్తాడు.
దేవుడు ప్రతి విశ్వాసకి ఏమి ఇస్తాడమ్మా? ఒక గిఫ్ట్ ఇస్తాడు, ఒక తలాంతుని ఇస్తాడు. ఒక పనిముట్ని మనం వాడుకోవాలంటే దేవుడు మనల్ని ఎక్విప్ చేసి మనల్ని సిద్ధపరుస్తాడు. అయితే నా ప్రశ్న అంటే, మరి మీ తలాంత్ ఏంటో మీ సంఘంలో మీకు తెలుసా? దేవుడు మీకు ఏ బహుమతి ఇచ్చాడు, ఏ గిఫ్ట్ ఇచ్చాడు? దేవుని రాజ్యము ఒక శరీరంతో పోల్చబడింది. శరీరం ఎలాగైతే శరీరంలో అన్ని భాగాలు ఉండాలి. శరీరంలో ఏ ఉండాలండి? 2 కన్నులు ఉన్నాయి కదా, ఒకటి ఇచ్చేస్తారా మీరు? ఏమండి? 2 కిడ్నీలు ఉన్నాయి కదా అని చెప్పి ఒకటి ఇచ్చేస్తారు అడిగితే ఎవరన్నా ఇస్తారండి? 2 ఇల్లు ఇమ్మంటే ఇస్తారు, 2 ఇల్లు ఒక ఇల్లు ఇమ్మంటే ఇస్తారు. మీకు 2 స్వీట్లు ఉన్నాయి కదా, ఒకటి నేను తింటానంటే ఇస్తారు. ఏమండి? లేకపోతే మీ ఇంట్లో 2 సైకిల్స్ ఉన్నాయి కదా, ఓ సైకిల్ ఇచ్చేయండి అంటే ఇస్తారు. మీ ఇంట్లో 2 టీవీలు ఉన్నాయి, ఒక టీవీ వచ్చు కదా, సరే ఓ టీవీ సర్దుకుంటా. కానీ 2 కళ్ళు ఇమ్మంటే ఇస్తారు, 2 కళ్ళు ఒక కన్ను ఇమ్మంటే ఇస్తారా? అవుతుందండి. నీకు 2 చేతులు ఉన్నాయి కదా, 2 చేతులు ఉన్నాయి కదా, ఓ చెయ్యి ఇచ్చి అంటే ఇస్తారా? అందుకనే శరీరము దేనితో పోల్చబడింది అంటే సంఘంతో పోల్చబడింది. అంటే ప్రతి ఒక్క అవయవానికి దేవుడు పని ఎలాగైతే అప్పచెప్పాడో, సంఘములో ఉన్న ప్రతి విశ్వాసకి కూడా దేవుడు అలాగే పనిని అప్పచెప్పాడు. మీ బాడీలో ఏదన్నా ఒక భాగం సరిగ్గా పని చేయట్లేదు అనుకోండి, మీరు వెంటనే ఎక్కడికి వెళ్తారు? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతారు. కొంతమందికి చూడండి, ఒక్కోసారి అయ్యగారు కాలు పని చేస్తలేదు, అయ్యగారు చెయ్యి పని చేస్తలేదండి, చెయ్యి పైకి లెగుతలేదు, ఇక్కడతో అయిపోతుందండి, నడుము పని చేతలు ఎగలేకపోతున్నానండి. ఏమండి? కొంతమందికి ఏమో తల పని చేస్తుంది అంటారు. ఏమండి? చాలా ఎక్కువ ఎలాంటి వాళ్ళు ఉంటారు తల పని చేయని వాళ్ళు. ఏమండి? ఆఖరికి నెత్తి మీద జుట్టు పోయినా కూడా దానికి మళ్ళీ ట్రీట్మెంట్కి వెళ్తాం మనం. ఏమండి? మరి కొంతమంది చూడండి, యాడ్లు, రాజమండ్రి అంతా యాడ్లు ఏంటంటే ఎవరికి జుట్టు పోయినా ఇదిగో మీకు విగ్గట్టు కొత్త అంటారులాగా. ఏమండి? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభుకి శరీరంలో సంఘంలో మీరు ఏ భాగము? మీ తలాంత్ ఏంటో మీకు తెలుసా? అమ్మా, తలాంత్ ఏంటో తెలియకన్నా దాన్ని వాడడం కష్టం. సంఘంలో ఉండి చాలామందికి దుర్గతి ఏంటంటే అసలు దేవుడు నాకు ఇచ్చిన తలాంత్ ఏంటో వాళ్ళకి తెలియదు. మీకు కనబడుతుందండి? మీకు తలాంత్ లేకపోతే ఎలా వాడతారు? దేవుడు తలాంత్ ఇచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు తన ఇష్టము చెప్పున ప్రతి విశ్వాసికి కూడా ఒక తలాంతుని పంచుకుంటా వెళ్ళిపోడంట. నా ప్రశ్న, మీ తలాంతు ఏంటి? మీ తలాంత్ ఏంటో మీకు తెలుస్తేనే మీరు పని చేయగలరు. మీ తలాంత్ ఏంటో మీకు తెలియలేదు అనుకోండి, అలా చూస్తూ ఉంటారు, పని చేస్తూ ఉండరు. సో యేసు ప్రభు వారు సంఘాన్ని దేంతో పోల్చాడమ్మా? శరీరం. గట్టిగా చెప్పాలి, దేంతో పోల్చాడు? శరీరములో ప్రతి భాగం పని చేయాలా, పని చేద్దా? చెప్పండి. ఆయన పని చేయాలా వద్దా? కళ్ళు సరిగ్గా పని చేయకపోతే కరదలు పెట్టుకుంటాం. ఏమండి? లేకపోతే ఏది పని చేయకపోతే ఖచ్చితంగా మనం ఏం చేసుకుంటాం? ఖచ్చితంగా మన హాస్పిటల్కి వెళ్ళిపోతాం. అర్థమైందండి? మీకు ఓకేనా? పని చేయకపోతే చెయ్యి పని చేయకపోతే పర్లేదా? ఖచ్చితంగా బాడీలో ప్రతి పాటు పని చేయాలి. 21వ వచనంలో ఏం జరిగిందో చూడండి. అతని యజమానుడు ఏమన్నాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఏమండి? మరి పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు చాలామంది విశ్వాసులు ఏమంటారంటే, ఈ భూమి మీద నేను ఏమి సంపాదించుకోకపోయినా, ఏమి సంపాదించుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి నేను వినాలనుకున్న మాట ఏంటంటే, బలా నమ్మకమైన మంచి దేవుని చేత నేను ఇది అనిపించుకోవాలి. మరి ఇది ఎక్కడో ఈ మాట ప్రకటన గ్రంథంలో లేదండి, ఈ మాట మత్తయిలోనే ఉంది. ఏమన్నా చూడండి, బలా నమ్మకమైన మంచి దాసుడా. దేవుని దగ్గర నుంచి అనిపించుకోవాలి మనం ఇది. ఏమండి? మన వాళ్ళు దేనితో తాపత్రయపడతారంటే, నేను పనిచేసే ఆఫీసులో అనిపించుకోవాలి, లేకపోతే నా ఇరుగు పొరుగు వాళ్ళలో అనిపించుకోవాలి, లేకపోతే నా బంధువుల్లో అనిపించుకోవాలి, లేకపోతే నా స్నేహితుల్లో అనిపించుకోవాలి. ఏమని? మీరు పేరు ఎక్కడ రావాలని తాపత్రయపడుతున్నారు? మీకు పేరు ఎక్కడ రావాలని తాపత్రయపడుతున్నారు? మీకు పేరు ఎక్కడ రావాలి? మీ బంధువుల్లోనా, లేకపోతే మీ స్నేహితుల్లోనా, మీ పనిచేసే చోట మీకు మంచి పేరు ఎక్కడ రావాలి? కొంతమంది సొసైటీలో మంచి పేరు కోసం ప్రాగులాడుతూ ఉంటారు. సొసైటీలో మంచి పేరు కావాలి, నాకు గొప్ప పేరు కావాలి అని చెప్పి సొసైటీలో మంచి పేర్ల కోసం ప్రాకులాడతారు. నీకు మంచి పేరు రావాల్సింది దేవుడి దగ్గర నుంచి రావాలి. ఇదిగో బలా నమ్మకమైన మంచి. సొసైటీ కోసం ప్రాకులాడకండి, సమాజం కోసం ప్రాకులాడకండి, బంధువుల కోసం, లేకపోతే స్నేహితుల మధ్యలో అమ్మో వాళ్ళేమనుకుంటారో, ఏలేమనుకుంటారో.
నేను దేవుని కోసం ఈ పని చేస్తే ఏమనుకుంటారో అనుకోవద్దు. మీకు మంచి పేరు ఎవరి దగ్గర రావాలి? ఇంకో దేవుని దగ్గర రావాలి, అంతే తప్ప సొసైటీలో మీ పేరు కోసము లేకపోతే బంధువుల్లో మీ పేరు కోసం మీరు తాపత్రయ పడవద్దు. 5 తలాంతులు తీసుకున్నవాడు మళ్ళీ ఎన్ని చేశాడండి? 5 కలిపి 10 చేశాడు. 21 వచనం. అప్పుడు ఆయన ఏమని పిలిచాడంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచాడు. పిలిచి, నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదురని ఈ యజమాని ఏమన్నాడంటే, అనేకమైన వాటికి మీ మీద నీకు అధికారం ఇస్తాను నీకు అని చెప్పి నీ యజమానిని సంతోషంలో పాలు పొందమని అతనితో. ఇక్కడ యజమాని సంతోషం ఏంటంటే పరలోక రాజ్యంలో పాలు పొందమని. యజమాని సంతోషం ఏంటండి? సో 5ని ఏం చేశాడు? 5 చేశాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? దేవుడికి ఇచ్చిన తలాంతుని ఏమాత్రం కూడా నువ్వు వాడకుండా ఉంటే, అది నీకు తెలియకుండా ఉంటే అది కష్టం. కానీ కొంతమంది ఉన్నారు, వారి తలాంతి ఏంటో వారికి తెలుసు. ఆ తలాంతిని వారు ఏం చేస్తారంటే దాన్ని అభివృద్ధి చేసి 5ని 5 చేశారు, 10ని. తర్వాత రెండో వాడు ఏం చేశాడంటే 22వ వచనంలో, ఆ 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా నీకు నేను 2 తలాంతులు అప్పగించి ఇతనే కానీ మరి 2 తలాంతులు చేశాడు. 5వాడేమో 5 చేశాడు, రెండో వాడేమో 4 చేశాడు. 23వ వచనంలో చూడండి ఏముందో. అతని యజమానుడు 3వ దగ్గరికి వచ్చేసరికి 24వ వచనంలో, తరువాత తన తలాంతు తీసుకునేవాడు వచ్చి ఏమంటే తర్వాత 3వ తలాంతోడు ఏమన్నాడు చూడండి. 3వ తలాంతోడు, అయ్యా నువ్వు యజమానుడా, నువ్వు ఎలాంటోడు అంటే వెత్తని చోట కోస్తావు. నువ్వు ఎక్కడికి వస్తానంటే ఇప్పుడు వెత్తని చోట అంటానికి ఈ 3వ వ్యక్తికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఈ 3వ వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. 5కి 5 చేశాడు, 2కి 2 చేశాడు. ఈ 1కి ఎన్ని చేయాలి? 2 చేయాలి. కానీ ఈయనేం చేశాడంటే ఆ తలాంతుని ఏం చేయాడు తెలుసండి? ఆ తలాంతుని ఏం చేయాడు చూడండి. అయ్యా నువ్వు ఎలాంటోడు అంటే నువ్వు చాలా కఠినవాతుడివి, విత్తిన చోట కోస్తావు. నువ్వు విత్తని చోట కోస్తావు, చల్లని చోట నువ్వు పంటని చల్లని చోట కూర్చుకుంటావు. నువ్వు కఠినాత్ముడివి. యజమానుడు నువ్వు ఎవరో, నువ్వు కఠినాత్ముడివి అని చెప్పి ఎవరిని తిడతాడు ఇంతకీ తలాంతుని తీసుకుని? అమ్మ ఇందులో పాఠం ఏంటి తెలుసండి? మరి చాలామంది దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు పొంది కూడా దేవుని ఏమంటారంటే, దేవుడు ఇంకా ఏమి చేయలేదు, నువ్వు నాకు చేసేది సరిపోదు, ఇంకా నాకేదో వచ్చే. బైబిల్ చెప్తుంది దేవుడు ఇచ్చిన దాంతో మనం సంతృప్తిని పొందాల్సిన వారము. చాలామంది ఎలా ఉంటారు అంటే ఇచ్చిన సరిపోవు, సంతృప్తిని అందరూ ఇంకా నాకు కావాలి, దేవుని మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అందుకని ఇక్కడ ఏం చేయాలంటే నువ్వు కఠినాత్ముడు అని ఎవరితో చెబుతున్నాడు? దేవునితో ఏం చెప్తావు? నువ్వు కఠినాత్ముడు. చాలామంది ఏమంటారంటే, అమ్మ మాట బాగా గమనించాను, చాలామంది ఏం చేస్తారంటే వారికి ఏదో నష్టం జరిగితే, ఇంట్లో ఎవరన్నా కాలం చేసినా లేకపోతే ఇంకోటి ఏం చేయాలి, ఇంకా చాలామంది ఏం చేస్తారంటే దేవుడు నాకు అన్యాయం చేశారండి ఏమంటారు? చాలామంది ఏమంటారు? దేవుడు నాకు అని విశ్వాసుల మాట అన్నారు. కానీ మరి విశ్వాస గుంపులో ఉన్న కొంతమంది ఏమంటారంటే దేవుడు నాకు అన్యాయం చేశాడండి అని అంటారు. అమ్మ గమనించండి, దేవుడు అన్యాయం కాదు, అసలు న్యాయం ఇచ్చినా మనకి ఈ పాటికి మనం బతుకోకూడదు. అన్యాయం పక్కన పెట్టండి, కనీసం దేవుడు మనకి న్యాయాన్ని ఇచ్చినా కూడా ఇప్పటి వరకు మనం బతుకుండకూడదు. ఉదయం నేను ప్రార్థన చేసుకుంటుంటే ఒక ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఏంటంటే, ఏమండి సృష్టి దేవునికి ఆరాధన చేస్తుంది. దేవుడు సృష్టిని చేశాడు, మనకంటే గంభీరంగా ఉంది సృష్టి, మనకంటే గంభీరంగా సృష్టి అని ఆరాధిస్తూ ఉంది. దేవుడు సృష్టిని సైలెన్స్ అంటే అవి సైలెంట్ అయిపోతాయి, నిమ్మలమగ్ను అంటే అవి నిమ్మలమైపోతాయి. కానీ మానవుణ్ణి నువ్వు ఇలా రా అంటే ఆయన రాడు అంటాడు. చార్లెస్ స్పర్జన్ భక్తుడు అంటాడు, ఒకానొక రోజు ఆ తీర్పు తీర్చే రోజంట మానవుణ్ణి దేవుడు ఒకటి తర్వాత ఒకడిని నరకానికి పంపుతూ ఉంటే సృష్టి అంతా నిలబడి ఆయన చప్పట్లు కొడుతుందంట అని చెప్పి చార్లెస్ స్పర్జన్ గారు ఆ మాట అన్నాడు. ఎందుకంటే సృష్టి ఎన్నడూ దేవుడు సృష్టిని చేసినప్పుడు చెప్పాడు, సముద్రమా నీ బార్డర్ అక్కడ దాకే. ఏమండే 3 భాగాలు నీరు, 1 భాగం భూమి, సముద్రము సునామీ అని పిలుస్తామే, అది జస్ట్ అలా పైకి వచ్చినందుకే లక్షల వేల మంది చనిపోయి ఎంత లక్షల మంది నిరాశ్రులు అయిపోయారు. సృష్టి దాని మాట వింటుంది. యేసు ప్రభు వెంటనే నిమ్మల మగును అన్నాడు. నీరుని గాలిని
అల్ప విశ్వాసి అనలేదు. యేసు ప్రభువుతో పాటు ఉండి తిని వారిని అన్నాడు అల్ప విశ్వాసులని. కానీ వీళ్ళనే ఉన్నాడు తెలుసా, గాలి నీరు నిమ్మల మగును సృష్టి మొత్తం కూడా దేవుడి మాట తూచా తప్పకుండా వింటున్నాయి. కానీ దేవుని మాటకి అంగీకరించని వినని మనుషుడు ఒక్కడే దేవుడి మాట వినకుండా ఉన్నాడు. దేవుడేమో మనల్ని ఆయన స్వరూపంలో చేసుకుని ప్రకటన గ్రంథం లౌదోక్య సంఘంతో చెప్తూ ఉన్నాడు, ఇదిగో నా సింహాసనాన్ని మీకు ఇస్తాను, నేను నాతో పాటు కూర్చోండి, నాతో పాటు ఆస్తిని పంచుకోండి, నాతో పాటు మనం కలిసి పరిపాలిద్దాము. జ్ఞానాన్ని ఇచ్చింది కేవలం మనుషుడు ఒక్కడికే. ఆ జ్ఞానంతో ఇంకా దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి దేవుణ్ణి విడిచిపెట్టేశారు. మీకు విషయం తెలుసండి, మీకు ఒకటి చెప్తాను. బాబేలు పర్వతం జ్ఞాపకం ఉందా మీకు? బాబేలు పర్వతం నిమ్రోడు కట్టాడు బాబేలు పర్వతం. బాగా ఆలకించాలి. ఈ యొక్క బాబేలు పర్వతం కట్టేటప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, రండి మన కొరకు గొప్ప పేరుని సంపాదించుకుందాము, లెట్ us మేక్ అ గ్రేట్ నేమ్ ఫర్ అవర్ సెల్ఫ్స్ అని చెప్పి బాబేలు పర్వతాన్ని కడుతున్నప్పుడు రండి మన కొరకు గొప్ప పేరుని మనం సంపాదించుకుందాము అని అనుకున్నారు. బాబేలు పర్వతం ఏం జరిగింది తెలుసండి, వారు అన్నారు మేము ఎంత పైకి కట్టాలంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి చూశారు. విచిత్రం ఏంటో తెలుసా, అక్కడ ఏం రాయబడిందో తెలుసా, వారు ఎంత పెద్ద గోపురం కట్టినప్పటికీ కింద వచ్చిన ఏం రాయబడి ఉందో తెలుసా, దేవుడు వారు ఏం చేస్తున్నారో చూడడానికి కిందకి రావాల్సి వచ్చిందంట. ఎక్కడ రావాల్సి వచ్చింది? కానీ వీళ్ళు కట్టారు బాబేలు పర్వతాన్ని, దేవుడిని అంటుకోవడానికి కట్టేసామని అనుకున్నారు వీళ్ళు. కానీ కింద వచ్చిన వాళ్ళు ఏం రాయబడిందో తెలుసా, దేవుడు వారిని చూడటానికంట కిందకి రావాల్సి వచ్చిందంట. ఇది వీళ్ళెవరో, మనుషుడు ఎవరో, ఇది మనుషుడు అంటే. అయితే వాళ్ళు అనుకున్నారు మేము మా కొరకు గొప్ప పేరు సంపాదించుకుందాం అనుకున్నారు. కానీ గమనించుకో, నువ్వు నీ కోసం గొప్ప పేరు సంపాదించుకోకూడదు. దేవుడు అబ్రహాంతో అన్నాడు, నువ్వు బయటికి రా, నేను నీ పేరు గొప్పని చేస్తాను అని అన్నాడు. ఏమన్నాడండి అబ్రహాంతో? నీ పేరుని నేను గొప్ప చేస్తానన్నాడు. కానీ బాబేలు పర్వతాన్ని కట్టిన వారు ఏమనుకున్నారు, మా కొరకు మేము గొప్ప పేరుని సంపాదించుకోవాలనుకున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నీ పేరు సంపాదించుకోవాలనుకుంటే నువ్వు కిందకి వెళ్ళిపోతావు. అందుకనే దేవుడు ఏం చేయాలి తెలుసండి, దేవుడు పట్టణానికి వ్యతిరేకంగా కాదు, దేవుడు పట్టణాన్ని నాశనం చేయలేదు, కానీ వారికి భాషలు ఇచ్చేసాడు, చాలా భాషలు ఇచ్చేసాడు. ఆ భాషలు ఇచ్చేసరికి దేవుడు అన్నాడు, అయ్యో మీరు వెతకాల్సింది మీ యొక్క గొప్పతనాన్ని గర్వాన్ని కాదు, మీరు వెతకాల్సింది ఏంటో తెలుసా, నన్ను మీరు వెతకాలి. అప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచి అంటాడు, ఇదిగో నేను నీకు ఇస్తాను, గొప్ప పేరు నీకు ఇస్తానని చెప్పాడు. ఇక్కడ ఈ విశ్వాసం ఏం చేశాడు తెలుసా, దేవుని మీద ఎదురు తిరిగాడు. దేవుడు అన్యాయం చేస్తావు నువ్వు అంటున్నాడు. దేవుడు కఠినాత్ముడు అన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసండి, దేవుడు అతనికి ఇచ్చింది సరిపోలా. దేవుడు అతనికి ఇచ్చిన దీవెన, దేవునికి అతనికి ఇచ్చిన ఆశీర్వాదము ఏమండి, దేవుడు ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి ఇస్తాడు. అయితే ఇచ్చిన వాటిలో నమ్మకంగా మనం ఉండాలి. ఇచ్చిన వాడితో పాపం చేయకూడదు. దావీదు అంటున్నాడు, నా పాపము నన్ను నాశనం చేస్తుంది, పాపం వల్ల వచ్చి జీతము మరణము. బైబిల్లోకి వచ్చిన ఉందండి, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి అని ఒక వచ్చిన చాలా ఫేమస్ వచ్చిన, ప్రతి మందిర గోడల మీద రాయిస్తారు వచ్చినాను, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారని చెప్పి ప్రతి గోడల మీద రాస్తారు. ఈ వచనాన్ని సంఘం ఎరిగి కూడా ఇంకా ఎందుకో సంఘంలో ఉన్నవారు ఇంకా ఎందుకో పాపంలో జీవిస్తున్నారో చెప్పనా, వారికి అర్థం కావట్లేదు ఎవరికి వ్యతిరేకంగా వారు పాపం చేస్తున్నారని. వారు అనుకుంటున్నారు మా ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా, లేకపోతే మా బంధువులకి, మా స్నేహితులకి, మా ఊర్లో పెద్దకి వ్యతిరేకంగా మీరు పాపం చేస్తాను అనుకుంటున్నారా? తెలుసుకోండి, మీరు పాపము చేస్తుంది ఎవరికి వ్యతిరేకంగా తెలుసా, ఈ సృష్టిని కలుగును గాక అని చెప్పిన వ్యక్తికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తారని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప ఏదో మీ ఇంట్లో వాళ్ళకో లేకపోతే సిటీ మేయర్కో ఒక ఎమ్మెల్యేకో ఎంపీ వ్యతిరేకంగా కాదు మన పాపం చేసేది సృష్టిని కలుగును గాక అని చెప్పిన వ్యక్తికి వ్యతిరేకంగా మన పాపం చేసిన ప్రతిసారి అని గుర్తుపెట్టుకోండి. ఆయనకి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు, ఇంకెవరికి కాదు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే ఒకనాడు స్పర్జన్ గారు అన్నారు, అందుకనే సృష్టి అంట ఒకరోజు నిలబడి ఒకరిని తర్వాత ఒకరిని నరకాగ్ని పంపుతుంటే సృష్టి చప్పట్లు కొడుతుందంట. జ్ఞాపకం పెట్టుకోండి.
ఇతను ఏం చేయడు తెలుసండి, ఒక తలాంతి ఇస్తే ఏం చేయడు తెలుసండి. 26వ వచనం చూడండి ఒకసారి. దేవుడు సంఘంలో నీకు ఏ తలాంతి ఇచ్చాడో దాన్ని నువ్వు వాడాలి. ఆ తలాంతిని వాడకుండా కూర్చొని వెళ్ళిపోకూడదు. మనము వారం వెంబడి వారం గడిచిపోకూడదు, సంవత్సరం గడిచిపోకూడదు. దేవుడు సంఘంలో ఏ తలాంతి ఇచ్చేసాడో ఖచ్చితంగా దాన్ని వాడవలసిన వారమై ఉన్నాము. వాడకపోతే 30 వచనంలో ఏముందో చూడండి, చదువుతారు గట్టిగా. 30 వచనంలో వాడకపోతే ఏమవుతుందో చూడండి. 30 వచనంలో 29:30 కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకొటయు ఉండుననెను. ఏడుపును పండ్లు కొరుకుట నిత్య నరకాగ్ని గుండంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సంగమా, ఒక మాట ఆలకించండి, ఒక నిమిషం. ప్రాముఖ్యమైన విషయం మీకు చెప్తాను నేను. దేవుడు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసికి కూడా ఒక తలాంతను, ఒక గిఫ్ట్ని సంఘంలో వాడడానికి దేవుడు ఇస్తాడు. ఈ తలాంతిని, గిఫ్ట్ని ఎందుకు ఇస్తాడు? సంఘంలో దేవుని రాజ్యంలో మీరు పని చేయడానికి, అభివృద్ధి చేయడానికి దేవుడు ఇస్తాడు. నా రెండో ప్రశ్న, మీ తలాంతి ఏంటో మీకు తెలుసా అని అడుగుతున్నాను నేను. దేవుడు మీకు ఇచ్చిన తలాంతి ఏంటో మీకు తెలుసా? నా బాధ్యత వాకింగ్ చెప్పడం, నా తలాంతు. మీరు ఎంతమందికి మీ తలాంతులు తెలుసు? గమనించండి. ఒకవేళ మీ తలాంతు కనుక మీకు తెలియకపోతే ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. కొరింథీ 12వ అధ్యాయంలో స్పష్టంగా ఇచ్చేశాడు. ఆత్మ తన ఇష్టము చెప్పున సంఘంలో ప్రతి ఒక్కరికి తలాంతి ఇచ్చాడు. సంఘానికి వచ్చి వెళ్ళిపోయేవారులాగా ఉండమని బైబిల్ ఎక్కడా చెప్పట్లా. సంఘము శరీరం లాంటిది. సంఘం ఎలాంటిది? శరీరంలో ప్రతి భాగం పనిచేస్తుందా, పనిచేయదా? ఈ సిటికిన వేళ చాలా చిన్నది కదని తీసేద్దామంటారా? బైబిల్ ఏం చెప్తుందంటే సంఘం శరీరం లాంటిది, అందరూ వాళ్ళ పని వాళ్ళు చేయాలి. మీరు కనుక పని చేయట్లేదు అంటే అర్థం ఏంటంటే ఆ పార్టు రక్తం గడ్డగట్టేసి చచ్చిపోయినట్టు. దేవుడు ఆ పార్ట్ని ఏం చేస్తాడు తెలుసా? క్యాన్సర్ గడ్డని ఏం చేస్తాడు దేవుడు? నా ప్రశ్న, మీకు మీ తలాంతు తెలుసా? తెలియకపోతే దేవుని అడగండి, దేవా నా తలాంతు ఏంటో అడగండి. 1 కొరింథీలో ప్రతి ఒక్కరికి దేవుడు తలాంతుని ఇచ్చాడమ్మా. నేనేదో మందిరానికి వచ్చేస్తాను, ఓ 2 గంటలు కూర్చుంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను. మళ్ళీ ఆదివారం వస్తాను, ఓ 2 గంటలు కూర్చుంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారా? అలా మీకు అలా రమ్మని మందిరంలో ఎవరు నేర్పించారు మీకు? బైబిల్ ఏమో నేర్పించిందా? బైబిల్ అలా చెప్పట్లేదే. మీరు అలా ఊహించుకోకండి, మీరు అలాగా ఊహించుకోకండి. ఖచ్చితంగా మీ తలాంత ఏంటో మీకు తెలియాలి. ఆ తలాంతను మీరు ఏం చేయాలి తెలుసా? తలాంతను ఉంచుకోవడం కాదు, దాన్ని అభివృద్ధి చేయాలి. తలాంతను ఏం చేయాలండి? అభివృద్ధి చెయ్యాలి. 26వ వచనం చూడండి ఒకసారి. 26వ వచనం. అందుకు అతని యజమానుడు వారిని చూచి, ఎవరిని? ఈ తలాంతి ఏం చేయాడు తెలుసండి? 25 గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టాడంట. ఎక్కడెట్టాడమ్మా? ఎక్కడెట్టాడు? తలాంతిని తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టాడు. మనకులాగే మనలో చాలామంది తలాంతు దేవుడు ఇస్తే దాన్ని వాడకుండా ఏం చేయరు తెలుసా? గొయ్యి తవ్వి అందులో పెట్టేశారు తలాంతిని పెట్టేసి ఆ యజమానుడు వచ్చినప్పుడు అంట ఏం చేయడు తెలుసా? ఇదిగో నువ్వు ఇచ్చింది నువ్వే తీసుకో అని ఇచ్చేశాడంట. నువ్వు ఇచ్చింది నువ్వే తీసుకొని ఇచ్చేసాడంట. 26వ వచనం చూడండి అమ్మ. సంఘంలో ప్రతి ఒక్కరూ, సంఘం అంటే శరీరము, శరీరం అంటే సంఘము, అందరూ కూడా భాగమే ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా వాడబడాలి. ఏమో ఇంతకన్నా క్లియర్గా ఏం చెప్పాలా? ఈ వాక్యం విన్న తర్వాత కూడా నాకేం తెలియదు అయ్యారు, నాకేం తెలియదండి. మీరు ఏదో చెప్తే తలాంతు పాస్టర్ ఇవ్వలేదు. తలాంతు ఎవరిచ్చారు? ఆగండి, అది కూడా చదివేదురు కానీ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికిని ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు
కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. ఏమ్మ ఇంతకంటే క్లియర్ కావాలా వచ్చును? బైబిల్ విని సెలిపోవడానికి కాదండి, బైబిల్ విని తెలుసుకుని ఆచరణలో పెట్టడానికి. బైబిల్ న్యూస్ పేపర్ లాంటిది కాదు, బైబిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే పుస్తకం కాదు, సమాచారాన్ని ఇచ్చేది కాదు. బైబిల్ ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరము తీసుకొచ్చే పుస్తకం. అర్థమైందండి? ఒకవేళ మీరు వాక్యాన్ని వినేసి వెళ్ళిపోదాం అనుకుంటే మీరు న్యూస్ పేపర్ వినడానికి వచ్చారు. మీరు న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మనలో మార్పు తీసుకురాదు. కానీ బైబిల్ మార్పు తీసుకొస్తుంది. అర్థమైందా తేడా? న్యూస్ ఇన్ఫర్మేషన్, సమాచారము. బైబిల్ వాక్యము ఇన్ఫర్మేషన్ కాదు, ట్రాన్స్ఫర్మేషన్ అనగా రూపాంతరాన్ని తీసుకొస్తుంది. అర్థమైందండి? సో బైబిల్ ప్రసంగం వినడానికి కాదు, వినడానికి మాత్రమే కాదు, అది రూపాంతరము చెందడానికి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే 11వ వచనంలో, ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఏమి ఇస్తాడంట? ఒక తన చిత్తం చెప్పిన ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కార్యసిద్ధి అంటే ఆయన రాజ్యాన్ని కట్టడానికి ప్రతి ఒక్క విశ్వాసికి దేవుడు తలాంతరం ఇస్తాడు. మీ తలాంత ఏంటో మీకు తెలియాలి. పరిశుద్ధమైన దేవుని వాక్యంలో నుంచి దేవుడు మీతో చెప్తున్న మాట ఏంటంటే, మీ తలాంత ఏంటో ఖచ్చితంగా మీకు తెలియాలి. సంఘం శరీరము కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా మీ తలాంతలో కార్యసిద్ధి చేసి అభివృద్ధి నొందాలి. అయితే 26వ వచనం చూడండి. సీన్ ఏం జరిగింది? 26వ వచనం సీన్లో చూడండి ఒకసారి. అందుకు అతని యజమానుడు వాడిని చూచి, దేవుడు మనం చూసి అన్నాడంటే కొంతమందిని, మూడో వ్యక్తిని, ఎవరైతే భూమిలో కప్పెట్టి తమ తలాంతిని వాడరో అతను అన్నాడు, దేవుడు అన్నాడు, సోమరివైన చెడ్డదాసుడా. నువ్వే దాసుడు అంట? ఆ చెడ్డదాసుడు ఎలాంటి వాడు? సోమరి. చెడ్డదాసుడు ఎలాంటి వాడండి? సోమరి. అమ్మా, రేపు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు అన్ని ఆస్తి చక్కబెట్టావా, అన్నీ చక్కబెట్టి వచ్చావా, పెళ్ళిళ్ళు చేసావా, పురుళ్ళు పోసావా, ఇవన్నీ అయిపోయినాయి అని అన్నాడు దేవుడు. వింటున్నారా? ఏమ్మా, ఇంకో విషయం చెప్పనా? పరలోకంలో పెళ్ళిళ్ళు ఉండవు. ఏముండవు? పెళ్ళిళ్ళు ఉండవు. ఇంకోటి ఏంటి చెప్పనా? ఇక్కడ మీ కుటుంబంలో 3, 4, 5 ఉంటారు. పరలోక రాజ్యంలో ఒకే కుటుంబం. వింటున్నారు మీరు? తండ్రి అని దేవుడు ఉంటాడు, మనమందరం పిల్లలం. సో అంచేత మరలా పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మళ్ళీ కుటుంబాలు ఉండవు మనకే. వింటున్నారా మీరు? వాళ్ళని మరలా తిరిగి చూస్తాం, కానీ వారు మన కుటుంబంగా ఉండరు. వాళ్ళ అంతా ఒకే కుటుంబం, జగదైక కుటుంబం అంటామే. అసలైన జగదైక కుటుంబం పరలోక రాజ్యంలో చూస్తాము. నేను ఇచ్చిన సొమ్మును కనీసం నువ్వు బ్యాంకులో దాచిన వడ్డీ అన్న వచ్చేదే. దీని అర్థం ఏంటంటేనమ్మా, నువ్వు కనీసం దేవుడు నీకు ఇచ్చిన తలాంతు నువ్వు కనీసం వాడినా, కనీసం మినిమం, ఇంకా సింపుల్ చెప్పాలంటే దీని అర్థం, మనము దేవుని మందిరంలో ఉంటూ ప్రార్థనలో పాల్గొంటూ మిస్ అవ్వకుండా కనీసం అదన్నా మనకు ఉండాలి. కనీసం అదైనా మనకు ఉండాలి. మరి చాలామంది ఎలా వస్తారంటే, ఒక వారం వచ్చి ఒక వారం మిస్ అయిపోతారు. అప్పుడు మీ తలాంతం ఎలా వాడతారు చెప్పండి? అసలు మీ తలాంత ఏంటో మీకు తెలియాలి. ఆ తలాంతని మీరు అభివృద్ధి పరచుకోవాలి. ఆ తలాంతని కనుక మీరు అలా అట్టే పెట్టుకుంటే, దేవుడు అంటాడు, దేవుడు అందరికి తలాంత ఇచ్చాడండి. బైబిల్ చెప్తుంది, ఇందాక చదివాం, అందరికి ఇచ్చాడు. మీ తలాంత ఏంటో దేవుడు మీరు అడగండి, దేవా నా తలాంత ఏంటో నాకు తెలియజేయండి. నీ తలాంతిని బట్టి నేను జీవిస్తాను. ఎవరైతే అలా జీవిస్తారో వారు అభివృద్ధిని చూస్తారు.